వీళ్ళ అన్నయ్య ఏం ఫస్ట్ కాదురా. అసలు రోజుకి ఎంతమంది మోసపోతున్నారో తెలుసా? ఇలాంటి ఫ్రాడ్స్ ఎన్ని జరుగుతున్నాయి అనుకుంటున్నావు? సరే నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఈ ఆర్టికల్స్ చూడు. అదే ఇది చూడు. ₹1,00,00,000 లాటరీ తగిలిందని, అది మీ బ్యాంక్ అకౌంట్లో పడాలంటే 18 లక్షలు GST కట్టాలని ఎవడో ఫోన్ చేస్తే 18 లక్షలు వేస్తాడు. 18 lakhs. అది చూడు, యూఎస్లో సెటిల్ అయిన తెలుగోడు. వాడికి ఫోన్ చేసి హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో ల్యాండ్ చీప్గా వస్తుందని నమ్మించి 3 కోట్లు కాజేశారు. నిజానికి ఆ ల్యాండ్ ప్రైమ్ ఏరియాలోనే ఉంది, ట్యాంక్ బండ్ మధ్యలో, బుద్ధుడి విగ్రహం పక్కన. మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్లో సిబిల్ స్కోర్ చెక్ చేయండి, సిబిల్ స్కోర్ చెక్ చేయండి, ఆన్లైన్లో లింక్స్ కనిపిస్తుంటాయి. మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్నీ తీసుకుని మీ అకౌంట్లో డబ్బులన్నీ దొబ్బేస్తారు తెలుసా? విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వాళ్ళ అర్హతతో సంబంధం లేకుండా ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు తీసుకుని మన హైదరాబాద్లోనే ఒకడు 30 కోట్లు కాజేశాడు. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన దేశంలోనే ఒక రోజుకి సుమారు 20,000కి పైగా సైబర్ క్రైమ్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఇలా మోసం చేసే వాళ్ళందరికీ టార్గెట్ ఎవరో తెలుసా? ఆశకి ఆకలికి మధ్య కొట్టుమిట్టాడుతున్న మధ్య తరగతి వాళ్ళు. మన దేశంలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పక్కర్లేదు అనుకుంటా. అందరూ ఫ్రాడ్స్ అంటే ఎప్పుడో జరిగిన సహానా, రత్నం కంప్యూటర్స్, అర్షద్ మెహ్రా ఇవే అనుకుంటారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలా రోజు జరిగే చిన్న చిన్నవన్నీ కలుపుకుంటే వాళ్ళు కాజేసిన డబ్బుల కన్నా చాలా రెట్లు ఎక్కువ. అంతెందుకు, మా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇలా ఆన్లైన్ స్కామ్లో మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోలీసులే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేం కదా. మరి ఏదో ఒకటి చెయ్యొచ్చు కదరా. ఏంట్రా చేసేది? వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఎంత పెద్ద నెట్వర్కో తెలియదు. వాళ్ళు యూజ్ చేసే సిమ్స్, మొబైల్ ఫోన్స్, మెయిల్స్ ఏది ట్రాక్ చేయలేము. ఇదే విషయం తనకి చెప్పి చెప్పి వదిలేశాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి.